ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయితే నిన్న రాత్రి జైలు నుంచి బయటకు వచ్చిన నువ్వు మొన్న రాత్రి గుళ్ళో ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజ్ లో ఉంది. నిన్న పగలు కూడా అక్కడే ఉన్నట్టు ఫుటేజ్ లో ఉంది. పొద్దున్నే మా మీద అటాక్ జరిగింది. అక్కడే ఉన్న నువ్వు నీ భార్య మందారాన్ని కానీ అత్తయ్యని కానీ ఎందుకు కలవలేదు? అంటే ఈ దీపక్ విజయాంబికలు నన్నే కాదు, నా కూతురు అల్లుండి కూడా చంపాలనుకుంటున్నారా? వీళ్ళని ఊరికే వదలకూడదు. అసలేం జరిగింది అక్కడ? పెద్ద దీపక్ని జైలుకి పంపించామన్న కారణంతో నా మీద అమ్మాయి గారి మీద పగ పెంచుకున్నాడు. ఆ పగ తీర్చుకోవడానికే దీపక్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. మేం గుడికి వస్తామని తెలుసుకున్న దీపక్ ఆ రాత్రి గుడిలోనే ఉన్నాడు. మా కోసం వెయిట్ చేశాడు. మేము రాగానే సమయం చూసి మాపై దాడి చేశాడు. దేవుడి దయ వల్ల దేవుళ్ళంటే మీరు మా ప్రాణాలు కాపాడబోయి ప్రమాదంలో పడ్డారు. దీనంతటికి కారణం ఈ దీపకే పెద్దయ్యా. అరే దీపక్! మావయ్య, నన్ను క్షమించండి మావయ్య, నేను చేసిన తప్పే. సత్ప్రవర్తన కింద బయటికి పంపించారని అబద్ధం చెప్పడం ముమ్మాటికి తప్పే. ఈ రాజుగాడు మళ్ళీ నన్ను ఇరికించాలని ప్లాన్ చేశాడు. నేను బయటికి రావడం వీళ్ళెవ్వరికి ఇష్టం లేదు మావయ్య. అవును తమ్ముడు. మావయ్య, ఈ రాజుగాడు చెప్పిందంతా నిజమే. నేను మొన్న రాత్రి బెయిల్ మీద బయటకు వచ్చాను. నేరుగా ఇంటికి రావాలనుకున్నాను, కానీ మీకు మొహం ఎలా చూపించాలో తెలియలేదు. అందుకే ముందా దేవుణ్ణి క్షమాపణ కోరుకుందామని గుడికెళ్ళాను. రాత్రంతా గుళ్ళోనే గడిపాను మావయ్య. ఇంకో విషయం ఏంటంటే, మీరు కూడా అదే గుడికి వచ్చారని ఇప్పుడు మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు మావయ్య. అసలు నాకు ముందే తెలుసుంటే మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుపెట్టి మిమ్మల్ని కాపాడుకునేవాడిని. విన్నారా ఎస్ఐ గారు? మనం చూసినవన్నీ నిజాలు కావు. రెండు వైపులా విచారించి నిర్ణయం తీసుకోవాలి. నా కొడుకు గుళ్ళో ఉండడం మాత్రమే మీరు చూపిస్తున్న ఆధారం. కానీ నా తమ్ముడిని పొడిచినట్టు ఎక్కడైనా ఆధారం ఉందా? చెప్పండి. లేవు మేడం. మరి ఎలా విచారించడానికి వచ్చారు? ఎవరో ఏదో చెప్తే అది నమ్మేసి వచ్చేస్తారా? సారీ సూర్యప్రతాప్ గారు, మీ మీద అటాక్ చేసిన వాళ్ళని పట్టుకునే మీ ముందుకొస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.